హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా. ఆషాఢం వచ్చిందంటే ఆడవారందరికీ ప్రతిరోజు పండగే. ఎందుకో తెలుసా? ఆషాఢం ఆఫర్స్ లో చీరలు కొంటే ఎంత ఆనందిస్తామో, ఆడవారి అరిచేతుల్లో ఎర్రగా పండిన గోరింటాకును చూసుకుని మురిసిపోతూ అంతే ఆనందంగా సంతోషపడతాం. అంతేకాకుండా మనకు అందాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు ఉపయోగపడుతుంది. గోరింటాకు వలన చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక్క ఆషాఢంలోనే కాదు, ప్రతిరోజు ఎప్పుడైనా ఈ గోరింటాకును మనం పెట్టుకోవచ్చు. ఎండాకాలం వెళ్లిన తర్వాత ఆషాఢంలోకి అడుగు పెట్టగానే వాతావరణం మారుతుంది, చల్లబడుతుంది. ఈదురుగాలులు, వర్షాలు కూడా పడుతూ ఉంటాయి కదా. వర్షాల వల్ల దోమలు, క్రిమికీటకాలు కూడా వస్తూ ఉంటాయి కదా. వాటి వల్ల ఆరోగ్య సమస్యలు ఏవి రాకుండా ఈ గోరింటాకు అడ్డుకుంటుంది. కాబట్టి తప్పకుండా గోరింటాకును పెట్టుకోండి. మెహందీ, కోన్ వంటివి కాకుండా ఇలా న్యాచురల్గా, ట్రెడిషనల్గా గోరింటాకును మాత్రమే చెట్టు నుంచి కోసుకుని రోట్లో కానీ మిక్సీలో కానీ రుబ్బుకొని పెట్టుకోండి. గోరింటాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పాను కదా, వాటిల్లో కొన్ని చెప్తాను వినండి. గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే రోగాలను అడ్డుకుంటుంది, మన శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుందన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే గోరింటాకు వలన ఎన్నో ప్రయోజనాలు, లాభాలు ఉన్నాయి. మనకు తెలియదు అంతే. ఇలా మీకు గోరింటాకు గురించి చెప్తుంటే నాకు నా చిన్నప్పటి విషయం ఒకటి గుర్తుకొచ్చిందండి. అదేనండి, చిన్నప్పుడు ఎప్పుడైనా గోరింటాకు పెట్టుకోవాలని అనిపించినప్పుడు స్కూల్కి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఎవరింటి ముందరైనా గోరింటాకు చెట్టు ఉంటే ఇక చూడండి, జొన్నసేల్లో దొంగావులు పడ్డట్టుగా నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంటిగల్లోళ్ళు చూడకోకుండా గోరింటాకు చెట్టుకు చుట్టుముట్టే వాళ్ళము. ఎవరి కొమ్మ వాళ్ళము వంచుకొని మెల్లిగా చెట్టు కదలకుండా, ఇంటిగల్లాలు చూడకోకుండా గోరింటాకు అంతా కూడా మెల్లిగా కోసుకొని క్యారీ బాక్స్ లో వేసుకుని ఇంటికి తెచ్చుకునే వాళ్ళము. ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినేసి హోంవర్క్ రాసేసుకొని కాసేపు ఆడుకున్న తర్వాత రోలు శుభ్రంగా కడిగేసి రోట్లో వేసేసి గోరింటాకును బాగా రుబ్బుకొని పక్కన పెట్టేసే వాళ్ళము. రాత్రి మళ్ళీ అన్నం తినేసి పడుకునే ముందరగా గోరింటాకు పెట్టేసుకునే వాళ్ళము. పొద్దున్న లేవగానే గోరింటాకు చేతులను కడుక్కొని చూసుకుంటే ఆహా ఎంత ఎర్రగా పండిందని ఎంత మురిసిపోయే వాళ్ళమో, ఎంత సంతోషపడే వాళ్ళమో. ఇంకా పొద్దున్న నిద్ర లేవగానే గోరింటాకు చేతులు కడిగేసుకొని అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి నీకు బాగా ఎర్రగబడిందా, నీకెలా పండింది నీకెలా ఎర్రబడింది అని ఒకరి చేతులు ఒకరిని చూసుకునే వాళ్ళము. అబ్బా నాకు ఎర్రగా పండిందని ఒకరంటే, నాకు ఎర్రగా పండింది ఒకరని ఎవరి చేతులు వాళ్ళు చూసుకుని మురిసిపోతూ సంతోషపడేవాళ్ళు. ఆ చిన్ననాటి జ్ఞాపకాలే వేరు కదండి. ఇలా ఎర్రగా పండిన చేతులు చూసి అత్త వరుసైనోళ్ళు, అవ్వగారు ఎగతాలు చేసేవాళ్ళు అనమాట. అబ్బా ఎంత ఎర్రగా పండిందే నీ పిల్ల, అసలు నీకు మంచి మొగుడొస్తాడని వాళ్ళు అనడమేమో కానీ నాకైతే మంచి భర్త వచ్చాడు, నన్ను నా బిడ్డల్ని బాగా చూసుకుంటాడు. చాలా చాలా సంతోషం. అంతా దేవుడిదయ్యే కదండి. అదే నాకు 10,000. ఇక మా వారికి కూడా ఆషాఢ మాసం స్పెషల్గా గోరింటాకు పెట్టాను. ఎంత ఎర్రగా పండిందో చూడండి. తర్వాత పద్మక్క మనవరాలకి, పద్మక్క కూతుర్లకి, మహేశ్వరక్కకి అందరం గోరింటాకు పెట్టుకున్నాం. మరి మీరు ఆషాఢ మాసం స్పెషల్గా గోరింటాకు పెట్టుకున్నారా లేదా? బాయ్ బాయ్. నచ్చితే